జోష్న చెంప పగలగొట్టి శివనారాయణ ముందు నిజం బయట పెట్టించిన దీప. షాక్లో పారిజాతం, ఆనందంలో కార్తీక్, శౌర్య, అనసూయ, సుమిత్ర. ఇంతకు ఏం జరిగింది? అసలు జోష్న చెంప పగలగొట్టి శివనారాయణ ముందు నిజం బయట పెట్టించడం ఏంటి దీప? అసలు దీపకేం నిజం తెలుసు? జోష్నతో ఏ నిజాన్ని బయట పెట్టించింది? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం, ఇది నవ వసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీకు, దీప ఇద్దరు కూడా గెస్ట్ హౌస్కి వెళ్తున్నారన్న విషయం తెలుసుకుని జోష్న అక్కడ కూడా మనుషుల్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇంకా అలా అరేంజ్ చేసేసరికి అక్కడి నుంచి కూడా తప్పించుకు వచ్చేసరికి వీళ్ళను అంతం చేయడం కంటే ఆస్తి నా పేరును రాయించుకోవడమే మంచిదేమో. లేదంటే నేను చేసిన పనులు నచ్చక మా నాన్న దాస్ అయినా సరే నిజాన్ని ఏ క్షణాన్నైనా సరే బయట పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ నిజం బయట పడకుండా ఉండాలి అంటే నేను ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకోవాలి అన్న ఆలోచనకు వచ్చేస్తుంది జోష్న. అదే విషయం పారిజాతానికి చెప్తే ఇప్పటికిప్పుడు ఆస్తి ఎందుకు రాయించుకోవడమే, ఏమైందే, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు, నాకే విషయం చెప్పడం లేదు అని చెప్పనేసరికి అదేం లేదు గ్రాని, ముందైతే ఆస్తి నా పేరు మీదకి వచ్చేటట్టు ఏదైనా ప్లాన్ చెప్పు, ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకోవాలి అని చెప్పనేసరికి ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయించుకోవాలంటే చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, ఎలాగా బావ దక్కలేదు కాబట్టి ఆస్తి అయినా నా పేరు మీద రాయండి, అప్పుడు నేను ఏంటి వారసురాలనని ఎవరి దగ్గర అయినా నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. అక్కడ రెస్టారెంట్లో కూడా నాకు విలువ లేదు, వారసత్వంగానే వచ్చి పదవిలో కూర్చున్నానని మాట్లాడుతున్నారే తప్ప నాకు హక్కు అధికారం లేదన్నట్టు మాట్లాడుతున్నారు అంటూ లేనిపోనివన్నీ కూడా శివనారాయణ ముందు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది జోష్న. పెట్టుకునేసరికి ఇంకా శివనారాయణ అయితే నేను దశరథు, సుమిత్రలతో మాట్లాడిన తర్వాత నీకే విషయం చెప్తాను అంటాడు. సరేనని ఇంకా ఆ విషయం కాస్త చెప్తారు. చెప్పేసరికి ఇంకా ఆ మాట చెప్పడంతో సుమిత్ర షాక్ అవుతుంది. అదేంటి మావి గారు, ఆస్తి జోష్న పేరు మీద రాయడం ఏంటి? ఆస్తి ఎప్పుడు మీ పేరు మీదే ఉంది కదా, జోష్న పేరు మీద రాయాలన్న ఆలోచన మీకు ఇప్పుడు రావడం ఏంటి? అయినా జోష్న అత్తవారింటికి వెళ్ళిపోతుంది, తన పేరు మీద ఆస్తి మొత్తం రాస్తే ఎలా కుదురుతుంది? మీ అబ్బాయికి వాటా ఉంది, ఇందులో కాంచనికి వాటా ఉంది, అసలు మీ మనవరాలకు ఆస్తి రాయవలసిన పనేముంది ఇప్పుడు అని చెప్పాను. కానీ లేదు సుమిత్ర, కార్తీక్ దూరమయ్యాడు, ఇప్పుడు సీఈఓ పదవిలో కూర్చున్నా తను కేవలం వారసత్వంగానే వెళ్ళి కూర్చుందనుకుంటున్నారు తప్ప ఈ ఆస్తిలో అంతస్తులో తనకి ఏ హక్కు అధికారం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారంట. పాపం అసలే కార్తీక్ దూరమయ్యాడనే బాధలో ఉంది, ఇప్పుడు మళ్ళీ తనను బాధ పెట్టడం అవసరమా? అందుకే ఆస్తిని తన పేరు మీద రాద్దామని అనుకుంటున్నాను అని చెప్పనేసరికి మీకు చెప్పేంత గొప్పదాన్ని కాదు, కానీ నాకు ఈ ఆలోచన అయితే నచ్చలేదు అని చెప్పాను. కానీ సరే నేనైతే నిర్ణయం తీసుకున్నానని చెప్పి శివనారాయణ చెప్తాడు. సుమిత్రకు చాలా బాధ కలుగుతుంది. ఇంకా అలా బాధ కలిగేసరికి గుడికి వెళ్ళి ప్రతి ఒక్కటి దేవుడితో చెప్పుకోవడం అలవాటే కదా, దేవుడి దగ్గరికి చెప్పడానికి వెళ్తుంది. ఇంకా అప్పటికే ఏం చేయాలి, నేను నిజం చెప్పనని మాటిచ్చాను, నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను, జోష్న చేస్తున్న అఘాయిత్యాలు అడ్డుకోలేకపోతున్నాను అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇటు దాస్ అయితే కరెక్ట్గా అదే సమయానికి దాసు అక్కడ కూర్చుని బాధపడుతూ ఉండగా సుమిత్ర అక్కడికి వెళ్ళి ఆస్తి మొత్తం జోష్న పేరు మీద మామయ్య గారు రాస్తానంటున్నారు. నాకైతే అది ఇష్టం లేదు దేవుడా, నువ్వే ఏదొక అడ్డు చెప్పి ఆ ఆస్తిని జోష్న పేరు మీదకి వెళ్లకుండా చెయ్యి అని చెప్పనేసరికి దాసు కాస్త ఆ మాటలు విని ఏంటొదిన ఆస్తి మొత్తం జోష్న పేరు మీద రాస్తానని సార్ చెప్తున్నారా అని చెప్పను. కానీ అది దాసు అనగానే పర్వాలేదు చెప్పండి వదినా అనగానే అవును, కానీ నాకు అది ఇష్టం లేదు, ఎందుకో నా మనసు ఆ పని చేయడానికి ఒప్పుకోవడం లేదు అని చెప్పనేసరికి నేను ఆలస్యం చేయకూడదు, నిజం చెప్పేయాలి అని చెప్పి ఇంకా దాస్ అనుకుంటాడు. ఏంటి దాసు నిజం చెప్పేయాలి అంటున్నావు అనగానే లేదమ్మా ఏమీ లేదు, ఇంతకీ ఎప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటానని చెప్పారు అనగానే రేపే లాయర్ గారిని ఇంటికి పిలిపించి ఆస్తి దస్తావేజులు మొత్తం కూడా జోష్న పేరు మీద రాస్తానని చెప్పారు అని చెప్పనేసరికి అవునా సరే వదినా అని చెప్పి దాసు కాస్త గబగబా బయటికి వచ్చేస్తాడు.
దాసు బయటికి వచ్చి అలా వెళ్తూ ఉండగా, తల్లి బిడ్డల్ని కలపాలనుకుంటున్నావు, నీ మనసులోని ఈ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది, నువ్వు అనుకున్నది చేసేయి అని చెప్పి ఇంకా బయటున్న సాధువు చెప్పేసరికి సరే స్వామి అని నమస్కారం చేసి అక్కడి నుంచి నేరుగా కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కార్తీక్ కాస్త అప్పుడే బయటికి వెళ్తూ ఉండగానే దీప లేదా అని చెప్పాను కానీ ఉంది మామయ్య అని చెప్పి దీపని పిలుస్తాడు. కార్తీక్ నువ్వు కూడా ఉండాలి అని చెప్పి దీప కార్తీక్లు ఇద్దరికీ కూడా నువ్వు కుబేర్ కూతురువని ఎన్ని రోజులు అనుకుంటున్నావు, నీ కన్న తండ్రి కుబేర్ కాదు, దశరథు సుమిత్రల కన్న కూతురువి నువ్వు, ఆ యావదాస్తికి నువ్వే వారసురాలివి అని చెప్పనేసరికి ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది. అప్పుడే కాంచిన అనసూయ వస్తుంది. ఏంటి బాబాయ్ నేను కుబేర్ కూతుర్ని కాదు అంటావేంటి అని చెప్పాను కానీ అవును దీప, దాసు చెప్పేది నిజమే, నువ్వు నిజంగా నా తమ్ముడు సొంత కూతురువి కాదు, నా తమ్ముడు పెంచుకున్న కూతురువు మాత్రమే అనగానే ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది. నేను సుమిత్ర దశరథుల కూతుర్నేంటి అని చెప్పాను కానీ ఇదంతా మా అమ్మ పారిజాతం చేసిన కుట్ర, నిన్ను అక్కడ ఉండవలసిన దాన్ని కాస్త రోడ్డు పాలు చేసి నా కూతుర్ని కాస్త ఆ ఇంటి కుటుంబంలో ఒక సభ్యురాలుగా మార్చేసింది, ఆ ఇంటి వారసురాలిని చేసింది. ఇదంతా కూడా డబ్బు మీద వ్యామోహంతోటే. ఇప్పుడు జోష్న మరొక ఎత్తుగడ వేసింది. ఈ విషయం చెప్పనని జోష్నకు మాటిచ్చాను, నీకు అన్యాయం చేయనని కూడా మాటిచ్చాను, కానీ నీకు అన్యాయం జరగబోతుంది, నీకే కాదు నీ కుటుంబం మొత్తానికి అన్యాయం చేయబోతుంది జోష్న. అందుకోసమనే నేను ఈ నిజం నీకు చెప్పి తీరాలి, నువ్వే జోష్నను అడ్డుకోగలవు, అందుకోసమనే నీకు చెప్తున్నానమ్మా అని చెప్పనేసరికి ఇప్పుడు నేనేం చేయాలి బాబాయ్ అని చెప్పనేసరికి జోష్న నీ యావదాస్తిని తన పేరు మీద రాయించుకుని మీ అమ్మ నాన్నని తాతయ్యని నడి రోడ్డు మీద నిలబెట్టాలని ఆ నానమ్మ మనవరాలు ఇద్దరు కూడా అనుకుంటున్నారు. నువ్వు ఆ ఇంటి వారసురాలుగా అడుగు పెడితే తన పరిస్థితి రోడ్డు పాలవుతుందన్న గుళ్ళు కుతంత్రంతోనే ఇదంతా చేస్తున్నారు. ఇంతకుముందు నీకు హాస్పిటల్ దగ్గర యాక్సిడెంట్ నుంచి తప్పించడానికి కారణం నేనైనా యాక్సిడెంట్ నిన్ను చంపడం కోసమే జోష్న యాక్సిడెంట్ చేయబోయింది. అలాగే నిన్న నీ మీద అటాక్ కూడా జరిగిందంట కదా, ఆ అటాక్ కూడా కారణం జోష్నని. జోష్న నిన్ను చంపాలని చూస్తుంది. నువ్వింకా శాంతంగా ఉంటూ మంచి మానవత్వం అంటూ ఊరుకుంటే కుదరదు. జోష్న ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి, అవి నువ్వు అర్థం చేసుకుంటావని నీకు చెప్తున్నాను అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయాలి అనగానే ఇంకా నీకు అర్థం కాలేదా దీప, జోష్న దగ్గరికి వెళ్ళి జోష్న చెంప పగలగొట్టి నిజాన్ని బయట పెట్టడమే ఇంకా మనకున్న దారి, లేదంటే ఆస్తి మొత్తం రాయించేసుకుంటారు అని చెప్పనేసరికి పదండి కార్తీక్ బాబు అనగానే పదండ్రా, ఆ జోష్న పారిజాతాన్ని రోడ్డు మీద నిలబెడదాం, ఇన్ని రోజులు ఎంత మోసం చేసింది, ఈ విషయం తెలిసిన తర్వాత కూడా ఏమైనా నీ మీద ఆశ వదిలేసుకుందా, అంటే బావా మరదల్లే పెళ్లి చేసుకున్నారని ఊరుకుందా, నిన్ను ఎంత టార్చర్ పెట్టింది, దీపని ఎంతలా అవమానించింది, ప్రతి క్షణం దీప ఒక వంట చేసుకునే వంటలక్క, ఒక పని మనిషి అంటూ ఎంత హీనంగా మాట్లాడింది, తను కాదా పని మనిషి కూతురు అనుకుంటూ అందరూ కూడా అక్కడికి వెళ్తారు. వెళ్ళేసరికి ఆస్తి కాగితాలు దగ్గర పెట్టి ఆస్తి సంతకాలు పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు శివనారాయణ. ఎవరాస్తి ఎవరికి రాస్తున్నారు తాతయ్య అంటూ దీప ఇంట్లో అడుగు పెడుతుంది. ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఏంటి ఆస్తి గురించి మాట్లాడుతుంది ఇది, పైగా మా నాన్న కూడా తన పక్కనే వచ్చాడు ఏంటి అనుకుంటూ ఉంటుంది. ఎవరాస్తి ఏంటి, ఇది నా ఆస్తి, నా మనవరాలకు రాస్తున్నాను. ఎవరు నీ మనవరాలు, ఎవరు జోష్ననా, జోష్న నీ మనవరాలు కాదు, నువ్వు ఈ ప్రతి క్షణం ఇంట్లోకి రావద్దు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడొద్దు అంటూ ఉంటావు కదా, దాసు బాబాయ్ కూతురే ఈ జోష్న, పారిజాతం మనవరాలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. ఏం మాట్లాడుతున్నావు దీప అనగానే అబద్ధం మాట్లాడట్లేదు పెద్దయ్య, నిజం మాత్రమే మాట్లాడుతుంది దీప, ఆమె నిజం జోష్న నోటితోనే బయట పెట్టించి దీప అని చెప్పనేసరికి ఇంకా దీప ఆ చెంప ఈ చెంప వాయి కొడుతుంది. జోష్నకు చిత్త కొడుతుంది. నువ్వు గనక నిజం చెప్పకపోతే మాత్రం మీ గ్రానీ అనగానే చిచ్చి నీకు మీ గ్రానీని చంపితే మాత్రం ఏమీ మనసు కదులుతుంది, ఎవరిని చంపినా నీకు ఏం కదలదు, ఆస్తి మొత్తం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని రాయడానికి వీల్లేదు, వెంటనే
నిజాన్ని బయటపెట్టు జోష్న అంటూ మాట్లాడేసరికి జోష్న ఏం చేయాలో అర్థం కాదు. సరే బాబాయ్, డిఎన్ఏ పరీక్షలు చేయించడానికి అందరినీ ఏర్పాటు చేసావా అనగానే చేశానమ్మా అని చెప్పనేసరికి కార్తీక్ బాబు పిలిపించారా అనగానే వస్తున్నారు దీప అని చెప్పనగానే వాళ్ళు వచ్చాక నిజం బయటపడిందనుకో నీకు వేరే రకంగా ఉంటుంది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నిజం మాత్రం ఖచ్చితంగా బయట పడుతుంది అని చెప్పనేసరికి చెప్తాను, ఇంకెలాగా నిజం బయట పడిపోతుంది కదా, నేనే నిజం చెప్తాను. అవును, నేను ఇంటి వారసురాల్ని కాదు, నేను పారిజాతం మనవరాలని, దాసు కళ్యాణీల కూతుర్ని. ఈ ఇంటి వారసురాలు ఎవరో కాదు, ఈ దీప. సుమిత్ర దశరథుల కూతురే ఈ దీప. అంటే ఈ యావదాస్తికి వారసురాలు దీప బ్రతుకుంటే ఎప్పటికైనా ఇంట్లో మనవరాలుగా అడుగు పెడుతుందన్న భయంతోనే దీపను చంపాలని చూశాను. ఇంకా దీపను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చంపాలని చూసినా కానీ నాకు అవకాశం ఉండడం లేదు. అందుకోసమని దీపను అడ్డు తొలగించుకోకుండా ఆస్తి మొత్తం నా చేతుల్లోకి చేసుకుంటే అప్పుడు దీప ఇంటి వారసురాలను వచ్చినా కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆస్తి మొత్తం నా పేరు మీదే ఉంటుంది కాబట్టి వీళ్ళను కూడా నడి రోడ్డు మీద నిలబెడదామన్న ఉద్దేశంతోనే నేను ఆస్తి మొత్తం రాయించుకుంటున్నాను. దీప ఇంటి వారసురాలన్న విషయం, నేను దాసు కూతుర్నన్న విషయం నాకు ముందే తెలుసు అంటూ ఇంకా జోష్న చెప్పేసరికి ఇంకా శివనారాయణ జోష్న చెంప చెల్లు మనిపిస్తాడు. ఇంకా సుమిత్ర అయితే పారిజాతాన్ని కొట్టేసరికి సుమిత్ర అనగానే నోరు మూసేయండి, పెద్దవారిని కూడా చూడకుండా మిమ్మల్ని కొట్టేంత స్థితికి మీరే తీసి తెచ్చుకున్నారు. ఇంత కుట్ర చేస్తారా? నా ఇంటి ఉప్పు తింటూ నా కూతుర్ని రోడ్డు పాలు చేస్తారా? నా కూతురు ఎన్నో కష్టాలు అనుభవించి ఎక్కడికి చేరుకోవాలో అక్కడికే చేరుకుంది. నా దగ్గర నుంచి నా మేనల్లుడి దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే వాళ్ళిద్దరికీ రాసి పెట్టి ఉంది కాబట్టి, వాళ్ళిద్దరే భార్యాభర్తలుగా రాసి పెట్టి ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ భార్యాభర్తలయ్యారు అంటూ సుమిత్ర అనేసరికి ఒక్కసారిగా జోష్న పారిజాతం ఇంట్లోంచి బయటికి వెళ్ళండి అనగానే అంత శ్రమ మీకు అవసరం లేదు నాన్న, పోలీసులకి ఫోన్ చేశాను వస్తున్నారు అని చెప్పనేసరికి పోలీసులా అని చెప్పనగానే మమ్మల్ని ఎంత మోసం చేశాక మీరు ఇంకా బయట సంతోషంగా తిరుగుతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను, అందుకే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారనగానే ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి పోలీసులు వచ్చేసరికి వీళ్ళిద్దరూ చీట్ చేశారు. 25 సంవత్సరాల క్రితం నా బిడ్డగా ఉండవలసిన దీపను రోడ్డు పాలు చేసి తన మనవరాల్ని ఇంటి వారసురాలుగా చేసింది. ఇప్పుడు ఆస్తి కూడా రాయించుకోవడానికి డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసింది అంటూ ఇంకా దశరథ్ చెప్పేసరికి సార్ మేము వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకొస్తాము, మీరు ఒక రిటర్న్ కంప్లైంట్ ఇస్తే అనగానే మీరు వెళ్ళండి మేము వచ్చి ఇస్తాము అని చెప్పనేసరికి ఇంకా తాతయ్య అంటూ దీప ముందుకెళ్ళేసరికి దీపను పట్టుకుని బాధపడతాడు. సుమిత్ర దశరథులు ఇద్దరు కూడా దీపను నువ్వు నా బిడ్డవా, నా బిడ్డ అని తెలియకుండానే నువ్వు నా దగ్గరికి వచ్చావు కదమ్మా అనుకుంటూ ఇంకా సుమిత్ర కూడా ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.